Hey amigos, hi, hello, namaste, this is Mahi, welcome to the channel India Glitz Telugu and right now ఇప్పుడు మన ఎపిసోడ్లో గెస్ట్ ఎవరో తెలుసా మీరు ఎస్విఎస్సి సినిమా చూస్తుంటారు కదా సీతమ్మ సిరిమల చెట్లో వాటర్ కూలెక్కలేదా వాటర్ అని అడుగుతారు కదా సో ఆ అమ్మాయి ఈ మధ్యకాలంలో చూస్తే ఇన్స్టాగ్రామ్లో చాలా పాపులర్ అయ్యిందనమాట కొన్ని మీమ్స్ ద్వారా వాటి ద్వారా నేను చూసిన ఏంటి ఆ అమ్మాయి ఒకటేనా అనుకున్నాను ఆ అమ్మాయి పేరు రచన ఎస్ ఇప్పుడు మన ముందే ఉంది మాట్లాడదాం రచన గారు హాయ్ హాయ్ అండి హలో ఎలా ఉన్నారు చాలా కూల్గా ఉన్నా చాలా కూల్గా సూపర్ అసలు నేను ఫస్ట్ షాక్ అయ్యాను ఏంటి ఆ అమ్మాయి ఈ అమ్మాయి అంత చిన్నపిల్ల ఉంది ఏంటి ఇంత ట్రాన్స్ఫర్మేషన్ ఇంకా అందరూ షాక్ లోనే ఉన్నారు అందరూ షాక్ లో ఉన్నారు కదా సో ఈ మధ్య పాపులర్ అయింది అది అవునవును అప్పుడు కూడా ఇంత ఇంపాక్ట్ అవ్వలేదు మూవీ వచ్చినప్పుడు కూడా 10 years తర్వాత ఆ ఇంపాక్ట్ 10 years పట్టింది బట్ ఇంకెవరు మర్చిపోలేదు ఇంపాక్ట్ రావడానికి 10 years పట్టింది కానీ ఆ చిన్న డీటెయిలింగ్ కూడా బాగా పట్టుకున్నారు అవునవును ఎవరో చిన్న ఒక్క డైలాగ్ కూడా మూవీ మొత్తంలో ఇంకా ఎంత ఇంపాక్ట్ వచ్చి ఇప్పటికే అది మర్చిపోకుండా అదే స్లాంగ్ లోనే గుర్తుపెట్టి అడుగుతున్నారు అందరూ సేమ్ అడిగేవాళ్ళు కూడా నేను కూలెక్కలేదు ఇంకా వాటర్ ఏంటే మరి పల్లెటూరోళ్ళగా భాష మార్చండి ఏమన్నా కాదా 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 సో రచన మీ పూర్తి పేరు రచన అండి ఓకే సో అందరికి తెలియదు కదా అందుకని మాట ఇప్పుడు రచన అని చెప్తున్నాను సో ఒక సినిమా ఫస్ట్ సినిమా ఎస్విఎస్సి అవును సో ఎస్విఎస్సి తర్వాత ఏమైనా జరిగిందా లేదంటే ఎస్విఎస్సి అంటే చేశాను అది యాక్చువల్గా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గారు నాకు మావయ్య అవుతారనమాట సో అలానే ఆ ఎస్విఎస్సి మూవీ ఆఫర్ అనేది చేశాను తర్వాత అత్తారింటికి దారేదేవడు అనేది ఫ్యూ మూవీస్ ఆఫర్స్ వచ్చినాయి కానీ అంటే అలా చేస్తే మళ్ళీ చైల్డ్ ఆర్టిస్ట్ అన్న జోన్లోకి వెళ్తాను అలా కాదు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బ్రేక్ తీసుకొని మళ్ళీ చేద్దాము అని చెప్పి సో వాంటెడ్గా అలా తీసుకొని చేశాను ఓకే సో మంచి ఆఫర్స్ కదా యాక్చువల్ అత్తారండి దారేది కానీ అవునవును అంటే అదే ఆ జోన్ చైల్డ్ ఆర్టిస్ట్ జోన్లోకి వద్దు అని అలానే అంటే అదైతే మామయ్య మూవీ అని చేశాను సో అట్లా కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్గా వద్దామని తీసుకున్నాను అట్లా అని ఇంట్లో డెసిషన్ వద్దని మీరే లేదు లేదు నేను ఇంట్లో ఫుల్ సపోర్ట్ అలా ఏం లేదు అనిపించలేదా మూవీస్ వదిలేసినప్పుడు వస్తుంది ఏదో క్యారెక్టర్ చేస్తుంటారు కదా ఆర్టిస్ట్ అని లేదు అలా అనుకోలేదు లేదు మంచి రోల్స్ ఒక ఇంపాక్ట్ గుర్తున్న రోల్స్ అయితే చేయాలి అనుకున్నాను సో ఇందులో ఎలా ఎంటర్ అంటే మావయ్య అని అడగడమా ఎలా యాక్చువల్గా మావయ్య మ్యారేజ్కి వెళ్ళాను అనమాట నేను అప్పుడు 10th class 9th class మిడిల్లో ఉన్నాను సో ఆయన నన్ను వాటర్ అడిగారు న్యాచురల్గా నేను నిజంగానే వాటర్ తీసుకొస్తే కూల్ వాటర్ లేదా అని అడిగారు లేదు మా ఇంకా కూలెక్కలేదు అన్నాను సో అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా నవ్వితే ఏంటి నేను కరెక్ట్గానే అన్నాను కదా ఎందుకు నవ్వుతున్నారు అనుకున్నా బట్ అది వెట్టకరం ఉందని అప్పుడు తెలియలేదు ఆ ఏజ్కి నాకు దట్స్ వెన్ ఈ గొట్ అంటే ఇది చాలా బాగుంది ఈ డైలాగ్ ఇది పెట్టాలి అని అప్పుడు నా దగ్గరికి వచ్చి నువ్వే చెప్తేనే బాగుంటుంది ఇది ఎవరికి స్లాంగ్లో నువ్వే మాట్లాడి ఇదే డైలాగ్ నువ్వే చెప్తే బాగుంటుంది అని ఈ డిసైడెడ్ నేను ఓకే నువ్వే చెప్పు అని అడిగారు డైరెక్ట్ అడిగి వెంటనే ఫ్యామిలీని అప్రోచ్ అయ్యంటే వాళ్ళు కూడా సపోర్ట్ చేసి ఓకేరా నువ్వు ఉన్నావు కదా అని చెప్పి వాళ్ళందరూ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు దగ్గర మావయ్య మావయ్య అంటే అమ్మకి బ్రదర్ అని ఇంకా సూపర్ ఒక్క డైలాగ్ మొత్తాన్ని మార్చేస్తున్నా అంటే ఎక్కడ ప్రాపర్ ఇదంతా మీది హైదరాబాదే అమ్మమ్మ వాళ్ళ ఊరు తణుకు అనమాట సో అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అట్లా గ్రో అప్ అయ్యాను ఇష్టం ఇంట్రెస్ట్ ఉంది ఆ ప్యాషన్తోనే అంటే ఇన్ బిట్వీన్ ఐ గాట్ మ్యారీడ్ స్టిల్ ఐ వాస్ ఫీలింగ్ లైక్ సంథింగ్ ఇస్ బట్ ఎంటీ ఇంకా నా ప్యాషన్ ఓకే కాదు వెళ్ళాలి ఇది నా ప్యాషన్ ఇది నా ఇంట్రెస్ట్నే ఫాలో అయితేనే ఐ విల్ బీ మోర్ హ్యాపీ అని సో అట్లా ఇన్స్టా యూట్యూబ్ అన్నది సోషల్ మీడియా అనేది గ్రేట్ ప్లాట్ఫామ్ ఎవ్రీవన్ నోస్ కదా సో అలా స్లోగా స్టార్ట్ అయ్యాను అది ఇక్కడ వరకు ఈ మీమ్స్లో ఇంత వైరల్ అయ్యి ఇక్కడ వరకు వస్తుంది ఇంత అని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత షార్ట్ టైంలో అది కూడా అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ వాట్ ఎవర్ ఆడియన్స్ ఆర్ రిసీవింగ్ ఫ్రమ్ మై ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అన్నది ఇట్స్ సో హ్యాపీ అండ్ సర్ప్రైజింగ్ సో ఎక్కువగా ఇన్స్టాలో కూడా మీరు యాక్టివ్గా ఉంటారు కదా అవునవును సో ఆ వైబ్ ఎలా అనిపిస్తుంది ఇట్స్ కంఫర్టింగ్ ఇన్స్టా ఈజ్ లైక్ వెరీ కంఫర్టింగ్ అంటే ఆ వీడియోస్ కానీ తీసుకుని ఎడిట్ చేసి ఇట్స్ లైక్ ఆల్ మై ఓన్ కదా అది చాలా బాగుంది అన్నది ఇన్ బిట్వీన్ లో యాక్చువల్ ఒక ట్విస్ట్ ఇచ్చారు మీకు తెలుసా మీరు ఏంటి మీకు మ్యారేజ్ అయిందని అవును సో ఆఫ్ కోర్స్ మీ ఫాలోవర్స్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి అర్థమవుతుంది సో తెలియని వాళ్ళకి ఏంటంటే ఏంటి ఇంకా అప్పుడే అని అవును
ఇన్ బిట్వీన్ అంటే ఇలా తీసుకుని తర్వాత వద్దాం అనుకున్నాను, బట్ ఐ గాట్ మ్యారీడ్. బట్ అయినా స్టిల్ మావయ్య ఉన్నారు కదా, ఐ కెన్ కమ్ ఎనీ టైమ్ అని కాన్ఫిడెన్స్ అయితే ఉంది. సో ఇట్స్ నెవర్ టూ లేట్ కదా, మై టాలెంట్ ఉన్నప్పుడు వీ కెన్ భయపడక్కర్లేదు. సో వస్తాను, ఎలా అయినా నేను యాక్టివ్ ఉంటాను, నాకు ఇంట్రెస్ట్ ఉన్న దాంట్లో, నాకు టాలెంట్ ఉన్న దాంట్లో నేను ముందుకు వెళ్తాను అన్న కాన్ఫిడెన్స్, ఆ ట్రస్ట్ నాకు ఉంది. సో అలానే అనుకుని వెళ్ళాను నేను. అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఎస్విఎస్సి గురించి మాట్లాడితే ఫ్యూ షార్ట్స్ వచ్చి వెంకటేష్ గారితో కానీ, మహేష్ గారితో కానీ, సమంత గారితో కొన్ని షార్ట్స్. ఇప్పుడు నాకు తెలిసి ఒక 10 years తర్వాత అది మళ్ళీ రీకాల్ అనే చెప్పచ్చు ఎక్స్పీరియన్స్. అసలు అంటే ఇప్పటికి నాకు 10 years అన్నది అంటే ఇట్లా తెలుస్తుంది, ఇలా చెప్పడం వల్ల తెలుస్తుంది, బట్ ఆ మెమరీ అయితే ఇంకా జస్ట్ ఏదో నిన్న మొన్న అయినట్టే ఉంది. అదేమంత గ్యాప్ వచ్చినట్టు కూడా అనిపించలేదు. ఇంకా నాకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ చూసినవన్నీ నా కళ్ళ ముందే ఉంటాయి, ఇంకా అన్నీ గుర్తున్నాయి నాకు అట్లా అన్ని. అంటే ఫస్ట్ మూవీ కదా, ఇట్స్ లైక్ మోస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అది. చాలా అది యాక్చువల్లీ మీకు మెమరబుల్ మాత్రమే కాదు, ఆడియన్స్ కూడా చాలా మెమరబుల్ మూవీ. ఇప్పటికి నాకు వన్ ఆఫ్ మై 4 మోస్ట్ ఫేవరెట్ మూవీ అని చెప్పొచ్చు. అది చూసినప్పుడు అర్థం కాలేదు కానీ సినిమా అది కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ ఆ మూవీ కనెక్ట్ అయ్యారు అందరూ. ఎవ్రీ పర్సన్ గాట్ కనెక్టెడ్ టు దట్. అంటే ఎవ్రీ క్యారెక్టర్ చాలా న్యాచురల్ గా నిజంగా ఏదో పక్కన ఉన్న వాళ్ళు జరిగినట్టు, పక్కింటి కథలా అనిపిస్తుంది, మన ఇంట్లోనే అలా జరిగినట్టు. అది చాలా ఇంపాక్ట్ ఉన్నది అది కూడా, మూవీ అన్నది. ఎనీ మెమరీస్ విత్ స్టార్స్ లైక్ సమంత గారు? ఉన్నాయి అలా చాలా. ఎవ్రీ స్టార్ తో, ఎవ్రీ పర్సన్ తో అప్పుడు నాకున్న ఏజ్ కి ఎవ్రీథింగ్ వాజ్ లైక్ సో ఎక్సైటింగ్. మహేష్ బాబు గారిని ఫస్ట్ టైం చూసినప్పుడు కానీ, సమంత గారిని చూసినప్పుడు, సమంత గారు నిజంగా అంటే మూవీలో సిస్టర్ క్యారెక్టర్, ఆవిడ నిజంగానే ఒక సిస్టర్ లానే బిహేవ్ చేసి, లైక్ షీ ఈస్ నాట్ లైక్ ఏ స్టార్ అన్నట్టు. అప్పటికే షీ ఈస్ డన్ 4 movies కదా, బట్ స్టిల్ వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్. ఎవ్రీ వన్ వాజ్ లైక్ సో హంబుల్. నేను సెట్ లో అంత చిన్న బేబీని, సో అంత అంటే అందరికన్నా స్మాల్ గర్ల్ కదా, అందరు ప్యాంపర్ చేసేవారు నన్ను. సో బాగా చూసుకున్నారు అందరు. అంటే ఇది చిన్న పాప కదా అన్నట్టు కాకుండా లైక్ వాళ్ళంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు, ఎవ్రీ ఆర్టిస్ట్ కి అంత ఇంపార్టెన్స్ ఇచ్చి, అందుకే వాళ్ళు అంత స్టార్స్ లో ఉన్నారు అనుకున్నాను అప్పట్లో. ఇప్పుడు మళ్ళీ కంబ్యాక్ కోసం చూస్తున్నారని చెప్పొచ్చు. ఫ్యూ మూవీస్ అట్లా డిస్కషన్స్ లో ఉన్నాయి, అండ్ డెఫినెట్లీ డూ మోర్ వెన్ ద రైట్ ఆపర్చునిటీ కమ్స్ అని. సో ఇప్పుడు మరి ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? అప్పుడు ఓకే, ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ ఇప్పుడు కూడా లేదు. ఐ ఫుల్ సపోర్ట్. మా అత్తగారు వాళ్ళు కానీ, మా మదర్ కానీ, హస్బెండ్, ఎవ్రీ వన్ ఇస్ లైక్ సో సపోర్టివ్ అనమాట. సో అందులో ఏం ప్రాబ్లం లేదు. అందుకే ఇక్కడ వరకు కూడా రాగలిగాను, వచ్చాను కదా. మూవీస్ చూస్తుంటారు ఎక్కువ, అంటే ఇష్టమైన మూవీస్ కానీ ఫేవరెట్ యాక్టర్ అని అందరూ అడుగుతారు కదా. యాక్ట్రెస్ చెప్పండి, ఎవరు ఇష్టం? యాక్టర్ తర్వాత అడుగుతా. యాక్ట్రెస్ సాయి పల్లవి గారు అంటే నాకు చాలా ఇష్టం. సాయి పల్లవి గారు అంటే లైక్ గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా చాలా న్యాచురల్ గా, ఎందుకో ఆవిడ యాక్టింగ్ కానీ, ఆవిడ డాన్స్ కానీ చాలా గ్రేస్ఫుల్ గా. అంటే ఈ ఫ్యూ ఇయర్స్లో బాగా ఇష్టమైన యాక్ట్రెస్ నాకు ఆవిడ. ఖచ్చితంగా నేను ఆవిడతో వర్క్ చేయాలని, ఆవిడ చూడాలని అయితే ఉంది నాకు బాగా. సూపర్ సూపర్. మరి మీరు కూడా డాన్స్ బాగా చేస్తారా? అవును, యాక్చువల్లీ ఆమె ప్యాషనేట్ డాన్సర్ అనమాట. చాలా ఇష్టం డాన్స్ అంటే, చిన్నప్పటి నుంచి కూడా డాన్సింగ్ అంటే అదొకలాంటి క్రేజ్ నాకు బాగా. యాక్చువల్లీ సినిమా చేశారంటే అఫ్ కోర్స్ అప్పట్లో మరి మీరు కాలేజ్ డేస్ కదా మీరు చేసినప్పుడు. కాలేజ్ అంటే 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎవ్రీబడి నోస్ అనమాట. అందరు నన్ను పిలవడమే ఎస్విఎస్సి అని పిలుస్తారు అనమాట. నా పేరే ఎస్విఎస్సి అయిపోయింది. అందులోనే మిగతా వాళ్ళకి కూడా అలా పిలిచారో అలా వచ్చిందో లేదో ఐ డోంట్ నో, కానీ నాకైతే ఇంకా అదే నేమ్. మొత్తం బీటెక్ వరకు కూడా అదే నడుస్తుంది. ఇప్పటికీ ఇంకా అదే ట్రెండ్, ఎస్విఎస్సి అనే. సో రచన గారు, అయితే ఇంతకీ మీ మావయ్య మూవీ అని ఇచ్చారా? అమౌంట్ ఇవ్వలేదా? ఇచ్చారు, అలా లేదు. మళ్ళీ అందులో ప్రొఫెషనల్ గానే వెళ్ళారు. 92,000 వాజ్ మై పే చెక్ అనమాట అప్పుడు. అప్పుడు మా తాతయ్య గారు 8,000 యాడ్ చేసి దానికి ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, అమ్మాయిందా నీ ఫస్ట్ శాలరీ కదా, ఇది ఇలానే ఉంచుకో, ఎప్పటికైనా నీకు అలా గుర్తుంటుంది అని అలా చేశారు ఆయన. సూపర్. ఇప్పటికీ గుర్తొచ్చుకుంటే ఒక 1 lakh సంపాదించి ఉంటుంది. సో ఇప్పుడు ఏం ప్లాన్ చేద్దాం అనుకున్నారు? అంటే యూట్యూబ్ స్టార్ట్ చేశారని. యూట్యూబ్ అంటే ఇట్ వాజ్ లైక్ వాజంట్ ఏ ప్లాన్ అనమాట. ఐ హ్యావ్ టు బి, నాకు ఈ ఇంట్రెస్ట్ లో వెళ్ళాలి అన్న దాంతోనే యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇన్స్టాలో యాక్టివ్ ఉండడం అలా స్టార్ట్ చేశాను. బట్ యూనో యాజ్ ఐ సెడ్, నాకు సోషల్ మీడియా అన్నది ఇట్స్ ఆర్ ఓన్ కదా. వాట్ ఎవర్ వీ కెన్ పోస్ట్, లైక్ అది మన ఇష్టం కాబట్టి అందులో యాక్టివ్గానే ఉంటాను. వాట్ ఎవర్ ఈవెన్ మూవీస్ ఉన్నా, లైక్ ఇందులో ఉన్న కంటిన్యూ చేసిన సోషల్ మీడియా విల్ బి లైక్ మై ఓన్ అనమాట. అందులో విల్ బి యాక్టివ్.
బట్ ఎంత కాదన్నా ఇట్స్ టఫ్ టు అచీవ్ కదా. అంటే ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ రావడానికి మనం అప్రోచ్మెంట్స్ ఉన్నాయి, వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడాలి, ఎవ్రీ టైం ఆడిషన్స్ ఉంటాయి, ఇలాంటివన్నీ. ఇప్పుడు ఫుల్ ప్లెజర్గా మైండ్లో ప్రిపేర్ అయ్యారా? ప్రిపేర్ గానే ఉన్నాను. ఒక నిజంగా ఆపర్చునిటీ వచ్చి రైట్ వస్తే డెఫినెట్లీ ఐ విల్ గో విత్ దట్. ఓకే. సో యాక్ట్రెస్ అడిగాను, యాక్టర్ ఎవరు ఇష్టం? ఇది యాక్చువల్గా అందరికీ తెలుసు, నేను ఇప్పుడు చెప్పిన వేరు మార్చడానికి లేదు. ఆల్మోస్ట్ నా స్కూల్ ఫ్రెండ్స్ అందరికీ తెలుసు అనమాట. సో ఇట్స్ అల్లు అర్జున్ గారు అంటే నాకు చాలా ఇష్టం. అంటే మీరు అందరికీ ఇప్పుడు పుష్ప అల్లు అర్జున్ చూస్తున్నారు, నాకు ఆల్మోస్ట్ ఆర్య నుంచే ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హిస్ డాన్స్ అండ్ యాక్టింగ్. అప్పటి నుంచే పెద్ద ఫ్యాన్ ని. నైస్ నైస్. సో ఆయన మూవీ వస్తే బాగుంటుంది కదా. అవును. యాక్చువల్లీ అందరికి తెలుసు అంటే మీరు ఇంకా మహేష్ బాబు గారి గురించి చెప్తారేమో, ఆయనతో యాక్ట్ చేశారు కదా, అందరికి తెలుసు అంటారా? అంటే అర్జున్ గారికి నేను చాలా ఫ్యాన్ ని, అంత ఇష్టం అనమాట బాగా. సరే యాక్టర్ కాబట్టి ఒక చిన్న డైలాగ్ గానీ ఏమైనా ఆయన అల్లు అర్జున్ గారు? తగ్గేదేలే. సూపర్. సో డాన్సర్ అంటే ఏంటి, క్లాసికల్ మీరు నేర్చుకున్న ప్రొఫెషనల్? అంటే క్లాసికల్ నేర్చుకున్నాను, వెస్ట్రన్ నేర్చుకోలేదు. బట్ ఐ కెన్ లైక్ నేను అంతా ప్యాషన్తో ఏదైనా నేనే కొరియోగ్రాఫ్ చేసుకుని నేనే డాన్స్ చేసి అట్లా ఏదైనా సాంగ్ వస్తే ఐ విల్ బి లైక్ ఇష్టం. చాలా డాన్స్ అంటే చాలా ప్యాషన్ అనమాట. ఎందుకు ఎవరు చెప్పారు ఇప్పుడు మళ్ళీ అది పాపులర్ అయింది ఇదంతా అని? అప్పుడు ఇప్పుడు 10 years తర్వాత చాలా మంది నేను మీమ్స్ లోనే చూసాను నేను కూడా. అంటే మీమ్స్ లో నా ఫ్రెండ్స్ పంపడం ఏంటి ఇప్పటికే గుర్తున్నావే నువ్వు ఇప్పటికే. యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ ఏడిపిస్తారు, ఇంకా కూలెక్కలేదు అడగడం కూడా, కూలెక్కలేదా అని అడగడం కూడా అట్లానే అడుగుతున్నాను. అదే స్లాంగ్ లో వాళ్ళు కూడా అదే స్లాంగ్ ని అందులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా అట్లానే అడుగుతున్నారు అనమాట. సో నేను అక్కడి నుంచే చూసాను, మీమ్స్ నుంచి. అప్పటికి మూవీస్ అంటే ఐడియా ఉందా? అంటే అంత చేసే టైంకి మూవీ షూటింగ్ కానీ ఎలా చేస్తాం? అప్పటికి మూవీస్ అంతే ఉంది, పిచ్చి అలానే ఉంది అప్పుడు కూడా. 10th ఇంటర్ కూడా ఉంది. కానీ అంటే యాక్టింగ్ వన్స్ వచ్చాక ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వైబ్ అనమాట. అప్పుడు అంటే ఓకే ప్రొఫెషనల్ అంటే ఇలా ఉంటుంది, సెట్స్ అవన్నీ అంత ముందు ఐడియా లేదు. అప్పుడే యాక్టింగ్ వచ్చిన ఎస్విఎస్సి మూవీలోనే ఫస్ట్ టైం అంతా ఎక్స్పీరియన్స్ చేశాను నేనైతే. పెద్ద పెద్ద స్టార్ కాస్ట్, ఫస్ట్ మూవీ మొత్తం స్టార్ కాస్ట్ తోటి అయ్యింది. బట్ అయ్యింటే బాగుంది కదా, అక్కడి నుంచి కంటిన్యూ అయ్యి ఉంటే మేబీ టర్నింగ్ ఎలా? అంటే నేను ఇంకా చిన్న పాపని 10th కదా ఇంకా. సో అప్పటికి ఇంకా వెళ్తే అలానే వెళ్ళలేదు, అట్లానే ఆ జోన్ లో వెళ్ళేది కాదు అనుకున్నాను నేను. సరే 10th ఎన్ని మార్క్స్ వచ్చాయి చెప్పండి? 10th ఎన్ని మార్క్స్ వచ్చాయి మీకు? 10th మీరు ఇప్పుడు అంటే ఎందుకు అడిగాను తెలుసా, ఎస్విఎస్సి చేస్తున్నప్పుడు 10th అన్నారు కదా. సో సినిమా చేస్తూ ఎలా చదువుకున్నా తెలుసుకుందాం. అంటే మరీ పర్సంటేజ్ అమ్మాయిని అయితే చెప్పలేను నేను, బట్ ఓకే నడిచింది, అట్లా అయిపోయింది, బాగానే నడిపించేసాను. కొంచెం పర్సంటేజ్లోనే ఒక 10th కొంచెం డౌన్ అయింది, ఎందుకంటే 10th కొంచెం ఎక్కువ షూట్ జరిగింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో బాగానే అయింది, పర్లేదు. ఓకే. కాదు మహేష్ గారితో కానీ వెంకటేష్ గారితో ఏమైనా మాట్లాడారా ఆన్ సెట్స్? ఓకే సినిమాలో చూసా కాకుండా సినిమా ఆఫ్ స్క్రీన్ అంటే లైక్ దట్ వాజ్ సో ఎక్సైటింగ్ కదా, ఎక్సైట్మెంట్ లోనే మాట్లాడని చాలా ట్రై చేసేవాళ్ళం. వెళ్ళినా కూడా ఏం మాట్లాడాలో తెలీదు. సో అప్పుడు నేను ఏదో సమ్ ఎక్స్ప్రెషన్, అంటే చాలా సీన్స్ యాక్చువల్లీ లెందీ అయిందని చెప్పి చాలా కట్ చేశారు, డిలీట్ చేశారు. బ్రహ్మానందంతో గారితో కానీ చాలా సీన్స్ చేశారు అనమాట రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ లో. ఈవెన్ మహేష్ బాబు గారితో కూడా ఎస్విఎస్సి మూవీలో ఉంటుంది కదా, వెళ్ళారు గ్రూప్ వైజర్కి వెళ్ళారు అని చెప్తారు కదా వెంకటేష్ గారు. సో ఆ గ్రూప్ వైజ్ షూట్ అంతా చెన్నైలో చేశారనమాట. సో అదంతా సీన్ తీసేశారు, డిలీట్ చేశారు. అప్పుడు నేను సంథింగ్ హ్యావ్ టు గివ్ సమ్ ఎక్స్ప్రెషన్ టు హిమ్ అనమాట మహేష్ బాబు గారితో. అదే సేమ్ పెళ్లిలో అంటాను కదా, పెద్దనాన్ని పిలుస్తున్నారే అక్క, పెద్దనాన్ని పిలుస్తున్నా, సేమ్ డైలాగ్ ఐ విల్ రిపీట్ ఇన్ దట్ ఫంక్షన్ సెరమనీ అనమాట. మళ్ళీ వాళ్ళిద్దరు మాట్లాడుతుంటే సమంత గారు మహేష్ బాబు గారు అక్క పెద్దనాన్ని పిలుస్తున్నారే అంటే సమంత గారు వెళ్ళిపోయాక అంటారు మహేష్ బాబు గారు, ఒక్కొక్కటి తక్కువ లేదురా బాబు ఇళ్ళలో అని చెప్పి అంటారు. దెన్ ఇలా తిప్పుకొని, అప్పుడు లాంగ్ హెయిర్ కదా, నేను ఇట్లా జడ తిప్పుకొని వెళ్ళలేదని అనమాట. సో ఎక్స్ప్రెషన్కి హీ వాజ్ లైక్, ఇంత చిన్న పాప ఎలా ఇస్తుందండి అన్ని ఎక్స్ప్రెషన్స్ అని అప్పుడే మాట్లాడారు, చెప్పారనమాట. అది ఓకే, నా అప్పటికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను అలా అంటే. ప్రాపర్ ఎక్కడ అన్నారు మీది?
అంటే హైదరాబాదే, ఫాదర్ ప్లేస్ హైదరాబాద్, కానీ అమ్మమ్మ వాళ్ళ ఊరు తణుకు అనమాట. స్లాంగ్ ఎలా వచ్చింది మరి? అంటే అక్కడే అమ్మమ్మ వాళ్ళు అక్కడే గోదావరి స్లాంగ్ అన్నది అక్కడి నుంచి అనమాట. కొన్ని ఇయర్స్ అక్కడ, కొన్ని ఇయర్స్ అక్కడ అట్లా షిఫ్ట్ అవుతుండేదని. సో ఆ స్లాంగ్ అక్కడి నుంచి వచ్చింది. సో పోనీ ఓకే, ఇప్పుడు మీరు ఏమన్నారు 10th తర్వాత ఎగ్జామ్స్ కోసం చదువు కోసం ప్రయారిటీ ఇచ్చి వదిలేసా అన్నారు. మరి తర్వాత మావయ్య గారు చాలా సినిమాలు తీశారు కదా, బ్రహ్మోత్సవం కానీ. అవును, అడిగారు అప్పుడు కూడా. బట్ స్టిల్ ఐ వాంట్ టు టేక్ టైం, ఇంకా స్టడీస్ ఉన్నాయి కదా ఇప్పుడు, ఇంకా గ్యాప్ తీసుకుంటాను అని చెప్పాను అనమాట. హీ వాజ్ లైక్ యా యాక్చువల్లీ నువ్వు తర్వాత ఇంకా ఇప్పుడు ఈ స్టడీస్లో కాకుండా తర్వాతే వస్తే బెటర్ అన్నారు. అట్లనే ఫాలో అయిపోయాను. ఇంకా ఇప్పుడు మళ్ళీ మూవీ తీస్తున్నారు అదే శ్రీకాంత్ గారు. మరి నెక్స్ట్ ఏమైనా ఉన్నాయా అడిగారా? అంటే ఇంకా డిస్కషన్ ఉంది. నెక్స్ట్ ట్రై చేద్దాం అంటే కొంచెం టైం పడుతుంది, చేద్దాం షవర్గా అని అన్నారు. అది అయ్యాక మీరే చూస్తారు అప్పుడు. అప్పుడు ఈసారి ఎలాంటి వస్తాయో నాకు తెలియదు. ఈసారి కూడా మళ్ళీ ఒక 5 years 10 years కాకుండా వెంటనే మూవీస్ లోకి రావాలని కోరుకుంటున్నాను. షూర్ అండి, వస్తుంది అనుకుంటున్నా నేను కూడా. నైస్. సో ఓకే, యాక్టర్ అడిగాను, యాక్టర్స్ అడిగాను. మూవీ అంటే మూవీ చాలా కష్టం, చాలా ఉంటాయి కదా, చాలా ఉంటాయి. అంటే ఒక ఫేవరెట్ ఉంటుంది కదా. ఇప్పుడు నేను చూడండి నిజంగా ఎస్విఎస్సి అనే చెప్పాలి నేనే అక్కడ. ఎస్విఎస్సి అదే కదా ఇక్కడ వరకు తీసుకొచ్చింది నన్ను. ఎస్విఎస్సి విల్ బి మై మోస్ట్ ఫేవరెట్ అండ్ మై మోస్ట్ మెమరబుల్ మూవీ అవుతుంది. సో యూట్యూబ్ ఛానల్ ఏమన్నారు? రచన అఫీషియల్ అని ఉంటుంది. రచన అఫీషియల్. సో అంటే నాది సర్నేమ్ గంట అనమాట. గంట రచన అఫీషియల్ అంటే లైక్ అంత లెందీ అవుతుందని రచన అఫీషియల్ అని పెట్టాను అట్లా. అంటే పాలిటిక్స్ లో గంటా గారు ఉన్నారు ఆయన, లేదంటే నాని గారు, వీళ్ళకి ఏమైనా కోఆర్డినేషన్ ఉందా మీకు? లేదు లేదు, నా ఇంటి పేరు అయితే గంట రచన. వాళ్ళతో ఏం పరిచయాలు కాదు? లేదు కాదు. సో కంప్లీట్ మూవీస్ కి సంబంధం లేని బ్యాక్గ్రౌండ్ మీది, కాకపోతే ఏదో శ్రీకాంత్ అడ్డాల గారు ఒకరే ఉన్నారు మూవీ. ఆయన మావయ్య, ఇంకా డైరెక్ట్ మిగతా కాదు కానీ ఆయన డైరెక్ట్ మావయ్య అవుతారు. సో అదనమాట. లాస్ట్ గా ఇంకొక డైలాగ్ చెప్పేసి ఎస్విఎస్సిలో గుర్తున్నది కంప్లీట్ చేద్దాం. ఇంకా డైలాగ్ ఏమైనా ఉందా? అదే చెప్పాలి, అదే పాపులర్ అయింది కాబట్టి. ఏంటి కూల్ ఎక్కలేదు ఇంకా వాటర్. నైస్. వాటర్ బాటిల్ ఇస్తానండి. వాటర్ బాటిల్. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. ఇంకా నెక్స్ట్ మీరు అన్నట్టు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా రావాలని ఖచ్చితంగా కోరుకున్నా. అందులో అల్లు అర్జున్ గారిది కూడా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఇన్వైటింగ్ మీ. ఇలా గుర్తుపెట్టుకుని మీరు అలా అప్రోచ్ అవ్వడం అనేది ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. లైక్ చాలా హ్యాపీ ఉంది అంతా. So guys, this is Arjun Mahi signing off. Hey all, nenu mi Sumanthni. Please subscribe to India Glitz Telugu. Hi, this is Ravinder. Please subscribe India Glitz Telugu. Hi guys, nenu me Varshni. Please do subscribe to India Glitz Telugu. Hi, this is Nirupam. Please subscribe to India Glitz Telugu. Hi viewers, nenu me Shashank. Please subscribe to India Glitz Telugu. Hello guys, nenu me Annie. Please do subscribe to India Glitz Telugu.